స్కూల్ నేను 7th క్లాస్ దాకా చదివింది అక్కడే. ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు అప్పుడు దేవినేని రమణ ఉన్నాడు కదా, రమణ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్. రమణ నాతో బాగా చదువుకుంటాడు, తమ్ముడని మాట్లాడే ఇది ఉండేది అనమాట. తన ఈ ప్రోగ్రామ్స్ నేను ఎక్కువ కవర్ చేస్తున్నాను కాబట్టి తనకి ఆ ఫీలింగ్ ఉండేది. నేను అప్పుడు తన వెహికల్లోనే తీసుకెళ్ళేవాడు తను, రమణ నన్ను, మిగతా వాళ్ళతో కాకుండా. మిగతా వాళ్ళకి ప్రెస్కి వెహికల్ పెడతారు కదా, రమణ మాత్రం తనతో వెహికల్లో తీసుకెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకుంటుండేవాడు గ్రౌండ్ లెవెల్. నాతో ఉంటే కనుక ఫీడ్బ్యాక్ ఇస్తానన్న ఉద్దేశంతో తీసుకుంటుండేవాడు. అప్పుడున్న చాలా మంది మినిస్టర్లు నాతో ఫీడ్బ్యాక్ కోసం నాతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది. తెలుగుదేశం మినిస్టర్లు అయినా కాంగ్రెస్ మినిస్టర్లు అయినా నాతో ఫీడ్బ్యాక్ కోసం, అంటే మొహమాటం లేకుండా చెప్తాం, మీది ఇది లోపం సార్, మీది ఇది కరెక్ట్ సార్, ఇది చేసుకోండి అని. అలాంటి ఫీడ్బ్యాక్ కోసం నాతో మాట్లాడుతుంటారు, ఎక్కువగా దగ్గర పెట్టుకునేవాళ్ళు, మాట్లాడుకునే. అప్పుడు రమణతో అన్నప్పుడు నేను మా స్కూల్కి తీసుకుపోతున్నారు అయితే అన్న, నీ స్కూలా, దానికి ఏమైనా చేయాలని ఉందా నీకు అన్నాడు. ఉందంటే ఏం లేదు బాబు గారు, మనిషి మంచోడే, కాకపోతే నిధులేమి ఇయ్యడు. ముందు ఒక స్కూల్ బాగోలేదు అంటే నిధులేమి ఇవ్వకుండా స్కూల్ ఎట్ట బాగుపడుద్ది, నువ్వు ఆ టైంలో క్వశ్చన్ వెయ్యి డైరెక్ట్గా అట్లాగా అన్నాడు. వెళ్ళాం మేము స్కూల్ చదివేటప్పుడే మట్టి అదంతా కింద మామూలుగా. అప్పుడు ఏంటంటే బంకమట్టి లాగా ఉండేది కాబట్టి దుమ్ము అది లేసేది ఉండదు. తర్వాత ఎండాకాలం వచ్చిందంటే సహజంగా లెగుస్తుంది. స్కూల్లోకి వెళ్తే అదంతా దుమ్ము పట్టి ఉన్నాయి, క్లాస్ రూమ్లు బెంచ్లు అదంతా దుమ్ము పట్టి ఉన్నాయి. చూసి హెడ్ మాస్టర్ ఏంటిది